పవన్ కళ్యాణ్ ఇవాళ అసెంబ్లీ వేదికగా రెండు కీలకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. నెంబర్ 1, జగన్ పారిపోయాడు, ఏదైతే ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేస్తానని పారిపోయాడు అని ఒకవైపు విమర్శిస్తూ, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విధ్వంసాలకు పాల్పడద్దు, ఏదైతే ప్రతీకార రాజకీయాలు చేయొద్దు, ఈవెన్ మా జనసేన వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు, అదే జరిగితే అట్లాంటి రాజకీయమే జరిగితే నేను మీకు దూరం అవుతాను అంటూ అటు చంద్రబాబుకి తేల్చి చెప్పారు. ఆ ఉపన్యాసాలు ఒక్కసారి విందాం. పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు, ఈరోజు తప్పించుకొని పారిపోయారు. వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజు మనకి 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమ్ వెళ్ళాలి. నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈ రోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంట. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. మీరు అలా కనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను. ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. అది చాలా క్లియర్గా, మీరు దాడులకు వెళ్ళొద్దు, మా వాళ్ళు దాడులు చేయొద్దని నేను క్లియర్గా ఉంటాను అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు.